మనం మనుషులం కదా, మనం బాగలేనప్పుడు సాయం చేసినాడు మనకు గుర్తున్నాడు. మనుషులకు ఉండే నైజమే అది. ఏంటండి? నీ చెల్లికి ఫోన్ వచ్చింది. నేను పని మీద ఉండా, మీరే మాట్లాడండి. బావ ఫోన్ చేస్తాడేమో. హలో చెప్పు బావా. ఏం బావా బాగున్నావా? అంతా బాగున్నావు బావా. ఏం ఫోన్ చేసినావు? విషయం చెప్పు బావా. ఏం లేదు బాబా, కొత్తగా ఇల్లు కట్టించుకున్నాను. రేపు గృహప్రవేశం పెట్టుకున్నాను. మా చెల్లెలు, మీరు, పిల్లలు అందరూ రావాలి బావా. మంచి శుభవార్త చెప్పినావు బావా. ఖచ్చితంగా వచ్చాం బావా. ఉండు, మీ చెల్లెలకి ఇస్తా ఫోను. ఒక నిమిషం. ఈ బావా. బే మళ్ళీ ఏంటండి? మీ అన్న ఫోన్ చేసినాడు, రా మాట్లాడుతురా. మా అన్న ఫోన్ చేసినాడా? వస్తున్నా. మీ అన్న కొత్తిండ్లు కట్టినాడంట, గృహప్రవేశం చేశాడంట, మనల్ని రమ్మని ఫోన్ చేసినాడు. ఇదో మీ అన్నతో మాట్లాడు. హలో. అవునా మా చెల్లెమ్మా? బాగుండమ్మా. మా ఏం లేదమ్మా, నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, గృహప్రవేశం పెట్టుకున్నాను. తప్పకుండా రావాలమ్మా. వస్తామన్నా. మంచిదిమ్మా. A few moments later. ఏమండి మళ్ళీ పిలిచినారు? ఇదో డబ్బులు. ఎందుకు? ఎందుకేంది, మీ అన్న ఫోన్ చేసినాడు కదా, కొత్తింట్లో చేరుతాడని గృహప్రవేశానికి. మీ అన్నకు మీ వదనకు బట్టలు పెట్టడం ఆచారం, అటనే మనకు మన పిల్లోళ్లకు బట్టలు తీసుకో, అందుకు డబ్బులు ఇచ్చాడేది నీకు. గృహప్రవేశానికా? ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళలేదు, అదే లెక్క. పోలేదా? ఏమి? మా అన్న పెళ్ళైన నుంచి మారిపోయినాడు. అసలుకి మా వదిన మేము పలకరించినని పలకరాదు. నాకు ఇష్టం లేదు వెళ్ళడమా. ఇష్టం లేదా? అయినా మీ వదినతో ఏం పని ఉంది? మీ అన్న కోసం పోవాలా మనము. ఏం చేసినాడని పోవాలేబ్బా, పోకుండా ఏం కాదులే. ఏం చేసినాడా? పిల్లప్పుడే మీ అమ్మ మీ నాన్న చచ్చిపోతే వాడు చదువు మానేసి పనికి పోయి నీకు మంచి చదువు చెప్పించి, నీకు మంచి సంబంధం ఇచ్చి, నాకు ఇచ్చి చేసి, ఈ పొద్దు నువ్వు నా ఇంట్లో ఇంత సంతోషంగా ఉన్నావంటే దానికి మీ అన్న కారణం కాదా? మీ వదినితో ఏం పని ఉంది? మనం ఉండేది 2 రోజులు, మాట్లాడితే మాటని, లేకపోతే లే. మీ అన్న కోసమైనా పోవాలా కదా. మా ఆయన అంతా మా వదిన చెప్పినట్టే వింటాడు. ఏంది? మీ వదిన చెప్పినట్టే వింటాడా? పెళ్ళైనాక ఏ మొగుడైనా పెళ్ళని చెప్పిందే వింటాడు. అట్టని పెళ్ళాం కోసం మిమ్మల్ని విలువ తగ్గించి చూడలేదు కదా. మాట్లాడకుంటే మనం ఎట్టపోవాలండి. మరి నువ్వు మాట్లాడకపోయినా మన ఇంటి గృహప్రవేశానికి మా చెల్లెలు ఎందుకు వచ్చింది? అమ్మా నాన్న లేకపోయిన తర్వాత అన్న ఇల్లే పుట్టిల్లు. రేపు పొద్దున ఏ సమస్య జరిగినా అమ్మా నాన్న లేనప్పుడు అన్ననే తల్లిదండ్రి మీ సమస్యలు చూసేది. నాకేం సమస్యలు ఉన్నాయని మా అన్న వచ్చి చూస్తాడు. ఇప్పుడు సమస్యలు లేవని అన్నతో అవసరం లేదు అనుకోకు. ఇప్పుడున్నట్టే ఎప్పుడు ఉండదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య జరగచ్చు, అప్పుడు నీకు పుట్టింటితో అవసరం రావచ్చు. మీ ఆడపిల్ల వాళ్ళంతా చేసే తప్పు ఏంటంటే మెట్టినింటికి పోయినాక పుట్టింటో వాళ్ళు చేసినవి మర్చిపోతారు. అది తప్పు. ఎందుకంటే మీ అమ్మ నాన్న చచ్చిపోతారు నీ పిల్లప్పుడే నువ్వు అనుకున్నావా? సమస్య వచ్చే నీ అన్న ఇంటికి పెద్ద దిక్కే నిలబడినాడు. రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడున్నట్టే మనం ఉంటామని గ్యారెంటీ ఇవ్వలేము. రేపొద్దున ఏదైనా సమస్య రావచ్చు. బంధాలు తెంచుకోవడం అంత మంచి పద్ధతి కాదు. మనం మనుషులం కదా, మనం బాగలేనప్పుడు సాయం చేసినాడు మనకు గుర్తున్నాడు. మనుషులకు ఉండే నైజమే అది. మనిషి అనేవాడు ఎప్పుడైనా కానీ బాగున్నా బాగలేకపోయినా అట్టే ఉండాల. ఇప్పుడు మీ అన్న పిలిచినాడు, మనం పోలేదనుకో, అది దూరం అట్టే పెరిగిపోతుంది. మనం పోయి కనపడి ఒక 2 రోజులు ఉండి వస్తే కన్నా చాలా సంతోషపడతాడు. అప్పుడే బంధాలు బలపడేది. సారీలేండి, ఆ డబ్బులు ఇవ్వండి. మా అన్నకు, మా వదినకు, మనకు బట్టలు తీసుకుని వస్తాను. సరేలే. కోడలు వచ్చినాక కొడుకుతో మాట్లాడని తల్లిదండ్రులు, అన్నకు వదినొచ్చినాక అన్నతో మాట్లాడని ఆడపడుచులకు ఈ వీడియో అంకితం.